దయచేసి మీరు అందరూ కూడా శ్రద్ధగా వినండి. మొదటిగా బైబిల్ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34 నుండి 37వ వచనం వరకు చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34 నుండి 37వ వచనం వరకు. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహములను ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని, మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీన్ల చేతిలో నుండి కూడాను నన్ను విడిపించిననియు చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావీదుతో అనెను. చాలు, సరే. దయచేసి వాక్యాన్ని మీరు అందరూ కూడా కొంచెం శ్రద్ధగా వినండి. అయితే బైబిల్ గ్రంథంలో జరిగిన కొన్ని సంఘటనలు మనకి ఎప్పుడూ కూడా గుర్తుండిపోతాయి. అందులో ఒక సంఘటన ఏంటంటే దావీదు గొలియాతుని జయించడం. మీ అందరికీ తెలుసా? ఇదే మొదటిసారి వింటున్నారా? ఎవ్వరూ ఉండరు మొదటిసారి వినేవాళ్ళు. ఎందుకనంటే ఎన్నోసార్లు ఆ యొక్క సంఘటన లేకపోతే దావీదు గొలియాతుని జయించడం అనే దాని ద్వారా మనకి ఎన్నో విషయాలు దేవుడు నేర్పిస్తూ వచ్చాడు. అలాగే సండే స్కూల్ పిల్లలకు కూడా చిన్ననాటి నుండి ఆ కథని లేకపోతే ఆ జరిగిన ఆ సంఘటనని పాట రూపంలోనో స్టోరీ రూపంలోనో సండే స్కూల్ పిల్లలకు కూడా వివరిస్తారు. అంతగా దావీదు గొలియాతు మధ్య జరిగిన ఆ యుద్ధం లేదా దావీదు గొలియాతుని జయించడం అనేది మన అందరికీ కూడా బాగా తెలిసిన సందర్భం. దేవునికి మహిమ కలుగును గాక. సరే, కొంచెం మీరు స్పందించాలి, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. అయితే మీరు ఫస్టే ఇదంతా నాకు తెలిసిందే కదా అనుకోకండి. మీ అందరికీ తెలుసని నాకు తెలుసు, కానీ అయినా సరే కొంచెం శ్రద్ధగా వాక్యాన్ని వినండి. సరే, అయితే ఈ దావీదు గొలియాతుని జయించాల్సిన ఆ సమయం లేకపోతే ఆ సందర్భంలో దావీదు ఈ మాటలు చెప్తున్నాడు. ఏమనంటే గనక చూడండి, దావీదు ఎప్పుడైతే నేను గొలియాతుని జయిస్తాను, గొలియాతుని నేను చంపుతాను, మీరందరూ భయపడుతున్నారు కానీ గొలియాతుతో నేను యుద్ధం చేస్తాను అన్నప్పుడు సౌలు ఏమన్నాడంటే, అంటే రాజైన సౌలు ఏమన్నాడంటే, నువ్వు చిన్నవాడివి, నువ్వు బాలుడివి, నీకేమీ రాదు. వాడు చూస్తేనేమో చిన్నప్పటి నుండి యుద్ధ విద్యలు నేర్చుకున్నవాడు. ఎవరు? గొలియాతు చిన్నప్పటి నుండి యుద్ధాలు నేర్చుకున్నవాడు, వాడు నువ్వు జయించలేవు అని చెప్పి అతన్ని నువ్వు ఎందుకులే, నువ్వు చిన్నపిల్లాడు కదా అని అతన్ని బలహీనపరుస్తున్నారు లేదా అతన్ని కృంగతీస్తున్నారు. తన అన్నలు కూడా ఏం చేశారంటే, నువ్వు యుద్ధం చూడడానికే వచ్చావు ఇలాగని చెప్పి తన అన్నలు కూడా ఆయనని నిరాశపరిచారు. ఇలాంటి సందర్భంలో ఈ మాటల్ని దావీదు చెప్తున్నాడు. ఏమనంటే సౌలుతో అంటున్నాడు ఇలాగా. సౌలు ఏమన్నాడు? నువ్వు బాలుడు కదా, నీకు యుద్ధం రాదు కదా, నువ్వేం చేయలేవు కదా అని అంటే దావీదు సౌలుతో అంటున్నాడు ఏమనంటే, అయ్యా, నేను నా తండ్రి యొక్క గొర్రెల్ని కాస్తూ ఉన్నప్పుడు ఒక సింహము ఎలుగుబంటి వచ్చినప్పుడు నేను ఏం చేశాను? వాటిని తరిమి వాటిని నేను చంపి నా గొర్రె పిల్లలు నేను విడిపించుకున్నాను. కాబట్టి సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన నా దేవుడే ఈ ఫిలిస్తీన్ను కూడా నా చేతికి అప్పగిస్తాడు అని చెప్పి ఆయన సౌలుతో మాట్లాడడం అనేది జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే సౌలేమో నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, నువ్వు బలహీనుడివి, నువ్వు చిన్నవాడివి, వాడు చూస్తేనేమో చాలా బలవంతుడు, చిన్నప్పటి నుండి యుద్ధాలు నేర్చుకున్నవాడు అని కృంగతీస్తున్నప్పుడు, నిరాశపరుస్తున్నప్పుడు దావీదు ఏం జ్ఞాపకం చేసుకున్నాడంటే గతములో జరిగిన కార్యాలని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? గతములో జరిగిన కార్యాలు. ఎవరి గతములో చెప్పాలి? దావీదు యొక్క గతములో. అర్థమవుతుందా మీకు? దావీదు యొక్క గతములో. మన జీవితానికి కూడా గతము ఉంటుంది, వర్తమానం ఉంటుంది, భవిష్యత్తు కూడా ఉంటుంది. గతం అంటే జరిగిపోయింది, వర్తమానం అంటే జరుగుతున్నది, భవిష్యత్తు అంటే జరగబోయేది. ఇక్కడ వర్తమానములో దావీదు గొలియాతుని జయించాలి. దావీదు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళాలి. దావీదు గొలియాతుని ఎదుర్కోవాలి. దావీదు గొలియాతు మీద విజయాన్ని చూడాలి. ఇది ప్రస్తుతం ఇప్పుడు చేయాల్సింది అదే. ఆయన ఎవరు? దావీదు. ఏం చేయాలి? గొలియాతుని జయించాలి. అయితే ఈ ప్రస్తుతంలో ఉన్న ఈ యొక్క ఆ శ్రమని లేకపోతే ఈ అనుభవాన్ని లేదా ఆ గొలియాతుని ఎలా జయించాడు ఆయన?
ఎలా ఆ గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు అని అంటే గనక గతములో జరిగిన కార్యాలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంట. ఆమేన్. ఏ జ్ఞాపకం చేసుకున్నాడు? గతములో జరిగిన కార్యాలు. చూడండి, మన జీవితాల్లో కూడా శ్రమలు అనేవి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మీరు నమ్ముతారా? శ్రమలు అనేవి ఎప్పుడు వస్తాయి మన జీవితంలో. ఒక టైం అంటూ ఏం లేదనమాట. ఎందుకంటే ఒక దాని తర్వాత ఒకటి ఏదో ఒక శ్రమ మనకి వస్తూనే ఉంటుంది, ఏదో ఒక పోరాటం మనకు వస్తూనే ఉంటుంది. అయితే మనము వర్తమానములో అంటే ఇప్పుడు ఈ ప్రస్తుత కాలములో మనకి ఎదురవుతున్న శ్రమల్ని, పోరాటాలని, భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయే శ్రమల్ని, పోరాటాలని జయించాలి అని అంటే గనక దేవుడు మనకి గతములో ఇచ్చిన విజయాన్ని, గతములో దేవుడు మనకిచ్చిన సహాయాన్ని, గతములో దేవుడు మనకి చేసిన కార్యాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడే ప్రస్తుతాన్ని జయించగలం, భవిష్యత్తును కూడా జయించగలం. దేవునికి మహిమ కలుగును గాక. మీకేమైనా అర్థమైందా నేను చెప్పింది? ఏం చేయాలి మనం? గతాన్ని జ్ఞాపకం చేసుకుంటేనే ప్రస్తుతాన్ని, భవిష్యత్తును కూడా ఏం చేయగలం? జయించగలం. అందుకనే నీ వల్ల అవ్వదు, నువ్వు చేయలేవు, నువ్వు చిన్నవాడివి అని దావీదుని నిరాశపరుస్తూ ఉంటే, నేను మీకు చిన్నోళ్ళలా కనబడొచ్చేమో కానీ నా గతం మీకు తెలీదు. నా గతంలో ఏం జరిగిందో తెలుసా? ఒక ఎలుగుబంటిని, ఒక సింహాన్ని నేను ఏం చేశాను? చంపేశాను అన్నాడు ఆయన. అని ఇప్పుడు ఈ గొలియాతును కూడా నేను అలాగే జయించగలను. ఈ గొలియాతు కూడా అలాంటోడే. ఆ సింహాన్ని, ఎలుగుబంటిని నా చేతికి దేవుడు ఎలా అప్పగించాడో ఇప్పుడు అదే దేవుడు ఈ గొలియాతును కూడా నా చేతికి అప్పగిస్తాడు. చూడండి, గతంలో దావీదు ఎదుర్కొన్న శ్రమ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ప్రస్తుతంలో గొలియాతు ఆయన ముందు ఉన్నాడు కదా. గతంలో ఉన్న దానికన్నా ఇప్పుడు గొలియాతు చెప్పండి ఇంకా బలవంతుడు. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గతంలో ఎదుర్కొన్న శ్రమ కన్నా ఇప్పుడు ఎదుర్కొంటున్న శ్రమ ఇంకా తీవ్రమైంది కదా. ఎలాంటిది అది? తీవ్రమైంది, అధికమైంది, బలమైంది. కాబట్టి శ్రమ మారిపోయింది. ఒకప్పుడేమో శ్రమ ఒకలా ఉంటే, ఒక స్థాయిలో ఉంటే, ఇప్పుడు దానికంటే అధికంగా ఉందన్నమాట. మీకేమైనా అర్థమవుతుందని చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? అర్థమవుతుందా? నిజంగా అర్థమవుతుందా? సరే. అయితే ఇప్పుడున్న ఈ శ్రమ స్థాయి ఇంకా తీవ్రమైందనమాట. అయితే శ్రమ మారుతున్నా కూడా దేవుడు మారడు కదా. దేవుడు మారతాడా? దేవుడు మారడు. ఎందుకనంటే చూడండి, మనకి ఎదురయ్యే గతంలో కానీ, ప్రస్తుతంలో కానీ, భవిష్యత్తులో కానీ మనకి ఎలాంటి శ్రమలు, పోరాటాలు ఎదురైనా సరే, అన్ని శ్రమలన్నిటికంటే కూడా బలవంతుడు ఎవరు? మన దేవుడే. అది ఎంత నీరసంగా చెప్పారో మీరు కదా. చాలా సైలెంట్గా, చాలా నీరసంగా చెప్పారనమాట. అంటే ఏదో ఒక మాట వేద్దాంలే అన్నట్టుగా. మీకు నమ్మకం లేదు ఇంతకీ. బలవంతుడేనా మీ దేవుడు? దేవుడు బలవంతుడేనా? దేనికంటే? అన్నిటికంటే. ఇప్పుడు సింహాల నోటి నుండి, ఎలుగుబంటి నోటి నుండి దేవుడు విడిపించడానికి ఎంత బలవంతుడో మీకు అర్థమవుతుంది కదా. ఆయన ఎంత బలవంతుడో అదే బలముతో ఏం చేయగలడు? ఆయన గొలియాతు చేతి నుండి కూడా విడిపించగలడు. ఒకవేళ రేపటి దినాన గొలియాతు కంటే బలవంతుడు వచ్చినా సరే భయం లేదు. ఎందుకనంటే దేవుడు అన్నిటికంటే కూడా బలవంతుడు. ఆమేన్. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి గొలియాతు కంటే కూడా నువ్వు తక్కువవాడవేమో, బలహీనుడవేమో కానీ దేవుడు మాత్రం ఎప్పుడు బలవంతుడే. ఆ విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం మర్చిపోకూడదు మనం? దేనికంటే? మనం ఎదుర్కొనే ప్రతి గొలియాతు కంటే కూడా మన దేవుడు బలవంతుడే, ఆయన గొప్పవాడే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనకి ఎదురయ్యే శ్రమ, వాటి యొక్క తీవ్రత ఎంత అధికంగా ఉన్నా దేవుడు మాత్రం అన్నిటికంటే మించినవాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, గతములో దేవుడు మనకి ఏ విజయాన్ని ఇచ్చాడో దాన్ని మనము మర్చిపోకూడదు. దాన్ని మర్చిపోకుండా ఉంటే ఏం చేయగలం అంటే, భవిష్యత్తులోనూ ప్రస్తుతంలోనూ మనకు ఎదురయ్యే పోరాటాలను మనము జయించగలం. దేవునికి మహిమ కలుగును గాక. సరే, అయితే ఇప్పుడు మనం ఆలోచన చేస్తే కనుక, దావీదు నా దేవుడు సింహం నుండి విడిపించాడు, ఎలుగుబంటి నుండి విడిపించాడు అని ధైర్యంగా గొలియాతు మీదకి వెళ్ళాడా? వెళ్ళలేదా? వెళ్ళాడు. మాటలు మాత్రమే కాదు, వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఏం చేశాడంటే గొలియాతుని పడగొట్టాడు, గొలియాతుని చంపాడు, గొలియాతు మీద విజయాన్ని పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, అయితే